హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి మీరు thumbnail అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏమంటే బ్యాక్ డోర్ జాబ్స్కి ట్రై చేసే విధానం ఏంటి అని మీరు thumbnail అబ్జర్వ్ చేసి ఉంటారు. అదే అండి ఈ వీడియోలో మీకు ఆ టాపిక్ పైన మీకు ఈ వీడియోలో ఎంటైర్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేసి ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డు లైక్ అండ్ షేర్. ముందుగా అయితే బ్యాక్ డోర్ జాబ్స్ కి ఏ విధంగా ట్రై చేయాలి, ట్రై చేసే విధానం ఏంటని చాలా మందికి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే బ్యాక్ డోర్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఐడియా లేకపోవడము తెలియలేకపోవడం వల్ల ఈ వీడియో మీకు చేస్తున్నాను. అటువంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ముందుగా అయితే ఇప్పుడు చాలా మందికి గ్రాడ్యుయేషన్ అయ్యి ఇప్పటికీ చాలా కెరీర్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఐటీలోకి రావాలంటే బ్యాక్ డోర్ జాబ్స్ వల్ల ట్రై చేస్తున్నారు. ఏ విధంగా ట్రై చేయాలి బ్యాక్ డోర్ జాబ్స్ అనేది ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ లేదా ఒక విధానం చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉంటుందో వాళ్ళైతే ఒక డొమైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ లేదా ఒక టెక్నాలజీస్ మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇంట్రెస్ట్ మాకు తెలియదు భయ అసలు ఏది బాగుంటుంది అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏ టెక్నాలజీస్ లేదా ఏ డొమైన్స్కి అయితే కాల్స్ బాగుంటాయో ఆ టెక్నాలజీస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్కి బ్యాక్ డోర్ కన్సల్టెన్సీస్ లేదా ప్రైవేట్ గా రన్ చేస్తుంటారు. జాబ్ చేసుకునే వాళ్ళు ప్రైవేట్ గా రన్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళని మీట్ అయ్యి దాని బేసిక్స్ 2-3 మంత్స్ వాళ్ళైతే బ్యాక్ డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. 2 to 3 months వాళ్ళైతే కోర్స్ లాగా వాళ్ళు మీకు ఎంటైర్ ఓవర్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఆ విధంగా మీకు ఎంటైర్ 2-3 months లో కోర్స్ లాగా వాళ్ళు మీకు బేసిక్స్ నుండి కొద్దిగా ఫస్ట్ టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసేంత వరకు అలా అయితే మీకు అక్కడ నేర్పిస్తారు. అటువంటి వాళ్ళని రీచ్ అవుట్ అయ్యండి. సెకండ్ థర్డ్ వచ్చేసరికి మీరు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. కంపెనీస్ అంటే బయట దొరుకుతాయి మీ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి కంపెనీస్లో పెట్టాలని. ముందుగా అయితే మీరు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నారో ఆ కంపెనీ నేమ్ అయితే తెలుసుకోండి. అది థర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపెనీ. ఫోర్త్ వచ్చేసరికి ఏమంటే ఇప్పుడు మీరు సివి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సివి అంటే కరికులం బయట అండి. రెజ్యూమ్ కి సివికి డిఫరెన్స్ ఉంటుంది. రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్స్, సివి ఫర్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇప్పుడు బ్యాక్డోర్ జాబ్ వెళ్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పెట్టి మీరైతే సివి రెజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్టు ఏటీఎస్ ఫ్రెండ్లీగా అయితే చేసుకోండి. పేజీ పెట్టొద్దండి. సింగిల్ పేజ్ లో కీవర్డ్స్ మంచి కీవర్డ్స్ పెట్టి సమ్మరీ కీవర్డ్స్, వర్క్ రిలవెంట్ కీవర్డ్స్ పెట్టి మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ రెజ్యూమ్ లో మీరు ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఎక్స్పీరియన్స్ పెట్టేది ఆ కంపెనీని అయితే మెన్షన్ చేసి డెసిగ్నేషన్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ డెసిగ్నేషన్ మెన్షన్ చేసి ఏ డొమైన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నారో ఆ డొమైన్ రిలేటెడ్ గా వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సివిలో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఇదండి. అదంతా అయిపోతుంది రెజ్యూమ్ క్రియేషన్ అంతా. మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, జాబ్ ప్లాట్ఫామ్. కాల్స్ ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే మీరు ఇప్పుడైతే చాలా మంది యూజ్ చేసేది Naukri.com యూజ్ చేస్తారు. మీరు అదే యూజ్ చేయండి. Naukri ప్రొఫైల్ని మీరు క్రియేట్ చేసుకోండి. మీకు ముందు ఉంటే డిలీట్ చేసేసి న్యూ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. Naukri ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ వీడియో కూడా ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. వీడియో కూడా 1 minute అయితే పెట్టండి. నేను ఎందుకు పెట్టమంటున్నానంటే హైరింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ప్రొఫైల్ ఎవరైతే ఫోటో మెన్షన్ చేసింటారో యాజ్ వెల్ యాజ్ వీడియో మెన్షన్ చేసింటారో వాళ్ళకి 30% హైరింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని అక్కడే మెన్షన్ చేసింటారు, మీరు చూసుకోవచ్చు. దట్టు మీరు ఏదైతే కంపెనీ పెట్టారో అది Naukriలో మెన్షన్ చేసి 100% ప్రొఫైల్ అయితే మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు లింక్డ్ఇన్ అంటే Naukri.com తర్వాత మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ లింక్డ్ఇన్ ద్వారా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దట్టు ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో లింక్డ్ఇన్ అనేది మ్యాండేట్ అయిపోయింది. ఎందుకంటే అది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి లింక్డ్ఇన్ అకౌంట్ అనేది. ఇందులో అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కంపెనీలో ఎక్స్పీరియన్స్ తీసుకున్నారో ఆ కంపెనీని ఇక్కడ మీరు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ గా పెట్టే కంపెనీ నేమ్, డెసిగ్నేషన్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ డెసిగ్నేషన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెన్షన్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే సంథింగ్ ప్రొఫెషనల్ సమ్మరీ లాగా మీరు అక్కడ రాసి మీ ప్రొఫైల్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓకే. దెన్ దాని తర్వాత ఏమంటే మీకు Naukri ప్రొఫైల్ ఈ రెండు చేసుకున్న తర్వాత
సో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ పెట్టారో డిపెండ్ ఆన్ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు దాన్ని బట్టి మీకు naukri.com నుండి లేదా లింక్డ్ఇన్ నుండి మీకు కాల్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో మీరు కాల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మీరు పిక్ చేసి మాట్లాడి హెచ్ఆర్స్తో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో అయ్యింది అనుకోండి. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత మీకు డౌట్ రావచ్చు. సో ఏమంటే భయం మాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, మేము ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలంటే, సో దానికి నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేసుకోవాలంటే, సో మీరే ఇంటర్వ్యూ క్లియర్ చేయలేరు కాబట్టి సో ఎవరైతే ఇంటర్వ్యూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు సేమ్ డొమైన్లో, సో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూ సపోర్ట్ హెల్ప్ తీసుకొని సో ఇంటర్వ్యూలు అయితే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఏం చేయాలంటే మీరు వన్స్ యూ క్లియర్ ఆల్ రౌండ్స్, సో మీరైతే అన్ని డాక్యుమెంట్స్ ఏ కంపెనీని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ నుండి అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఏమంటే ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్. సో నువ్వేం మాకేమో ఇంకా కాల్స్ రాకుండా ముందే పే స్లిప్ షేర్ చేయమని అడుగుతున్నారు హెచ్ఆర్స్ అంటే. సో నేను చెప్పేది ఏమంటే ఇంటర్వ్యూ అన్ని క్లియర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, సో ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ కాకుండా ముందే లేటెస్ట్ 3 months పే స్లిప్స్ అయితే అడుగుతున్నారు. సో దానికని మీరు ముందుగా తీసుకుని ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ముందుగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో హెచ్ఆర్కి షేర్ చేయడానికి దానికి. సో ఈ విధంగా వాళ్ళకి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి. సో ఫైనల్లీ మీరు టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్, హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. సో హెచ్ఆర్ రౌండ్లో ఏముంటుంది అంటే ఏముండదండి, డిస్కసింగ్ అబౌట్ ద సిటీసీ అండ్ ద బెనిఫిట్స్ అండ్ పక్స్ అబౌట్ ద కంపెనీ గురించి. సో దీని గురించి అయితే ఉంటుంది. సో ఫైనలీగా మీరు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మీరు డ్రీమ్ జాబ్ అయితే వస్తుంది మీకు, డీసెంట్ సిటీస్. సో ఈ విధంగా బ్యాక్డోర్ జాబ్స్కి ట్రై చేసే విధానం అండి. సో ఇదండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.